ఏ మార్గాన్ని ఉపదేశిస్తూ ఉన్నాడో దాన్ని ఆచరణ చేయడం, ఇదే ఇక్కడ మనం పైకెక్కడం అని అంటే. భగవంతుడు చేయవలసినటువంటి ఉపదేశాలన్నింటినీ కూడా చేశాడు, కానీ నేను మాత్రం వాటినేమి పట్టించుకోకుండా ఆయన నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తూ ఉంటాను అని అంటే అప్పుడు ఏమవుతుంది అని అంటే ఇంకెప్పటికీ కూడా దీని నుంచి బయటపడడం అనేది సాధ్యం కాదు. ఈ సంసారం నుంచి బయటపడడం అనేది ఎవరికి కూడా సాధ్యం కాదు. కాబట్టి ఎలాగైతే ఎవరిని పైకెత్తడం కోసం పైనున్నటువంటి వ్యక్తి తన చేతిని ఆలంబనంగా అందిస్తూ ఉన్నాడో వాడు కూడా ఆ కిందున్నటువంటి వ్యక్తి అలాగే ఎవరి ప్రయోజనం కోసం పైనున్నటువంటి వాడు ఇవన్నీ కూడా చేస్తున్నాడో ఆ కిందుండేటటువంటి వాడు కూడా పైకి వచ్చేటటువంటి ప్రయత్నాన్ని చెయ్యాలి. అప్పుడు మాత్రమే వాడు పైకి రాగలుగుతాడు. అదేవిధంగా ఆ భగవంతుడు శంకరాచార్యుల వారి రూపంలో అవతరించి ఈ జగత్తుని ఉద్ధరించడానికని వచ్చినప్పుడు ఈ జగత్తులో ఉండేటటువంటి సమస్త మానవుల యొక్క కర్తవ్యం ఏమిటి అనంటే వారు చూపించినటువంటి ఆ మార్గాన్ని అనుసరించి తమ యొక్క ఉపదేశాలలో ఏ మార్గాన్నైతే ఉపదేశించారో ఏ మార్గాన్నైతే చూపించారో ఆ మార్గాన్ని అనుసరించి ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవడం అనేది అందరి యొక్క కర్తవ్యం. ప్రతి మనిషికి 2 కర్తవ్యాలు ఉంటాయి. ఏమిటి అనంటే ఒకటి ఈ జీవితాన్ని సాగించడం, 2 ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవడం. జీవితాన్ని సాగించడం వేరు, జీవితాన్ని సార్థకపరుచుకోవడం వేరు, రెండిటికి తేడా ఉంది. జీవితాన్ని సాగించడం అంటే ఏమిటి? దానికి కావాల్సినంత చదువు సంపాదన ఇత్యాదులన్నీ చేసుకొని మనం ఉండడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఏదో బోల్డంత ఉంటుంది అని కాదు, కానీ తక్కువ లేకుండా ఉన్న దాంట్లో తక్కువ కాకుండా ఉండడం కోసం ఏమేమి ఏర్పాట్లు చేసుకోవాలో వాటన్నిటిని చేసుకొని దానికి కావాల్సినంత చదువుకోవడం దానికి కావాల్సినంత సంపాదించడం ఇత్యాదులన్నీ చేసేస్తే అక్కడికి జీవితం హాయిగా సాగుతూ ఉంటుంది, దేనికి తక్కువ లేకుండా సాగుతూ ఉంటుంది. కానీ ఇలా సాగుతూ ఉంటుంది, చివరికి ఏమవుతుంది? అక్కడికి ఏదో ఒకరోజు ఇది పూర్తవ్వాల్సిందే, ఈ జన్మ పూర్తయిపోయింది, అక్కడికి అది అయిపోయినట్టు. దీనివల్ల ఈ జీవితం అనేది సాగుతుందే తప్ప దీనివల్ల జీవితం అనేది సార్థకం అవ్వదు. వాస్తవంగా ఇక్కడ మనం చక్కగా సరిగ్గా ఆలోచిస్తే ఈ జీవితాన్ని సాగించడం అనేది ఏదైతే ఉందో అది మనిషికి మాత్రమే కాదు, ప్రతి జంతువుకి ఉండనే ఉన్నది. జీవితం అనేది ఎవరెవరికైతే ఉందో అది మనిషి అయినా జంతువు అయినా అందరికీ కూడా జీవితాన్ని సాగించడం అనేది కర్తవ్యంగా ఉండనే ఉంది. అది మనిషి అయినా సరే, ప్రాణి అయినా సరే, జంతువులైనా సరే. జంతువులకు కూడా జీవితాన్ని సాగించడం, ఎందుకంటే మనిషికి జన్మ ఉంది, జంతువులకి జన్మ ఉంది. కాబట్టి జన్మ మరణాలు మనుషులకే ఉన్నాయి, ప్రాణులకే ఉన్నాయి. ఈ జన్మకి మరణానికి మధ్యలో ఉండేదే జీవితం అని అంటే. కాబట్టి ఇటువంటి జీవితం దాన్ని సాగించేటటువంటి కర్తవ్యం మనుషులకి మాత్రమే కాదు జంతువులకు కూడా ఉండనే ఉంది. కాబట్టి ఆ విషయంలో మనిషికి జంతువులకి ఏ విధమైనటువంటి తేడా లేదు. అంటే తేడా ఎక్కడ వస్తుంది అని అంటే ఆ జీవన శైలిలో కావాలంటే తేడా ఉంటుంది. మనిషి జీవన శైలి వేరేగా ఉంటుంది, జంతువుల యొక్క జీవన శైలి వేరేలా ఉంటుంది, అంతే తేడా. కానీ జీవితాన్ని సాగించడం అనేది అందరికీ ఉండనే ఉంది. ఇప్పుడు జంతువులకు కూడా వాటి జీవితాన్ని ఎలా సాగించాలి అనేది తెలుసు వాళ్ళు. ఆ జంతువులకు కూడా ఆ జ్ఞానాన్ని భగవంతుడు ఇచ్చాడు. అంటే ఏమిటి? తనకు కావాల్సినటువంటి ఆహారాన్ని ఎలా సంపాదించుకోవాలి, వేరే ఏదైనా ఒక జంతువు తన మీద దాడి చేసినప్పుడు అయినంత వరకు ఎలా దాని నుంచి తప్పించుకోవాలి ఇత్యాదులన్నీ కూడా జంతువులకి తెలుసు. ఈ జ్ఞానం వాటికి కూడా ఉంది, ఆ జంతువులకు కూడా ఉంది. మనిషికి అది ఉండనే ఉంది, మనిషి కూడా అలాగే చేస్తూ ఉంటాడు. కానీ అంత మాత్రమే ఆలోచిస్తే, అంటే కేవలం జీవితాన్ని సాగించడం గురించి మాత్రమే ఆలోచిస్తే ఏమవుతుంది అని అంటే ఇద్దరికీ పెద్ద తేడా అనేది ఉండదు. ఎందుకంటే సాగించడం ఇద్దరికీ ఉండనే ఉంది, మనుషులకైనా జంతువులకైనా ఇద్దరికీ ఆ ఒక పని ఆ బాధ్యత అనేది ఉండనే ఉంది. ఎందుకంటే ఒకసారి జన్మ అనేది వచ్చిన తర్వాత జీవితం ప్రారంభమైనట్టే, దాన్ని సాగించడానికి ఏదో ఒక రకంగా ప్రయత్నం చేయాల్సిందే. కాబట్టి అది ఇద్దరికీ కూడా ఉండనే ఉంటుంది. కానీ మనిషికి ఆ ప్రాణులకి ఏమిటి తేడా, ఏ విషయంలో తేడా వస్తుంది, ఎక్కడ తేడా వచ్చింది అనంటే ఈ జీవితాన్ని సార్థకపరుచుకునేటటువంటి ప్రయత్నం చేయడంలో జంతువులకి మనుషులకి తేడా అనేది ఉంటుంది. ఎందుకు అనంటే జంతువులకి కేవలం జీవితాన్ని సాగించేంత జ్ఞానం మాత్రమే ఇచ్చాడు భగవంతుడు, దానికి కావాల్సినటువంటి శక్తిని మాత్రమే భగవంతుడు ఇచ్చాడు తప్ప ఆ జీవితాన్ని సార్థకపరుచుకునేటటువంటి శక్తిని కానీ జ్ఞానాన్ని కానీ జంతువులకు ఉండదు. అది ఉండేది ఎవరికి అనంటే అది మనిషికి మాత్రం ఆ ఒక జ్ఞానాన్ని భగవంతుడు ఇచ్చాడు. అంటే ఏమిటి? ఇప్పుడు జీవితాన్ని సార్థకపరచుకోవడానికి కావాల్సినటువంటి ఏ మార్గాలను అయితే శాస్త్రముల్లో చెప్పారో దాన్ని అర్థం చేసుకోగలిగేటటువంటి బుద్ధిశక్తి, అర్థం చేసుకొని ఆచరించగలిగేటటువంటి శక్తి, ఈ శరీర నిర్మాణం, ఇవన్నీ కూడా మనిషికి మాత్రమే ఉన్నాయి తప్ప జంతువులకి లేదు. జంతువుల యొక్క కర్తవ్యం, జంతువుల సుస్థితి ఎలా ఉంటుంది అనంటే
ఏదో కర్మవశాత్తు వచ్చినటువంటి ఆ జంతు శరీరం అనేది ఏదైతే ఉందో దాంట్లో ఉంటూ ఆ కర్మను అనుభవిస్తూ ఉండడం, అది మాత్రమే జంతువులకి సాధ్యం. కానీ మనిషికి అలా కాదు. ఒకవైపు కర్మను అనుభవిస్తూ ఉన్నా కూడా ఇంకొక వైపు ఈ జన్మని సార్థకపరుచుకోవడానికి కావలసినటువంటి పనులను చేసే శక్తిని భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి ప్రతి మనిషి కూడా కేవలం ఈ జన్మని ఈ జీవనాన్ని సాగించడం మాత్రమే కాకుండా, నడిపించుకోవడం మాత్రమే కాకుండా, దీన్ని సార్థకపరుచుకోవడం అనేటటువంటి విషయం గురించి కూడా తప్పకుండా ఆలోచించాలి. దీన్ని సార్థకపరుచుకోవడం అనేటటువంటి ఎలా ఆత్మోద్ధరణ చేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని గురించి కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి. ఇలా ఆలోచించి దానికి కావాల్సినటువంటి ఏ మార్గాన్ని అయితే శంకర భగవత్పాదాచార్యులు వారు తమ గ్రంథాల్లో ఉపదేశించారో ఆ మార్గాన్ని అనుసరించి ఈ జీవితాన్ని అందరూ కూడా సార్థకపరుచుకోవాలి అనేటటువంటి విషయాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. ఇక్కడ అందుకే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్పాడు. ఏమిటి అనంటే, ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్, ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః అని. ఈ మాటకు అర్థం ఏమిటి అనంటే, అందరూ కూడా తమ యొక్క ఆత్మోద్ధారానికి కావలసినటువంటి పనులను చేసుకోవాలి, తమ యొక్క ఆత్మహానికి కావలసినటువంటి ఆత్మహాని కలిగేటటువంటి పనులను ఎవరు కూడా చేయకూడదు అని ఆ భగవంతుడి యొక్క ఉపదేశం. అంటే ఏమిటి, మన ఆత్మోద్ధరణ ఏ పనుల వల్ల